మెక్సికో వెళ్ళడానికి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాను. ఇప్పుడే ఫారెన్ కరెన్సీ తీసుకున్నమాట, ఫారెన్ ఎక్స్చేంజ్కి. మెక్సికన్ కరెన్సీని పేసోస్ అంటారు. పేసోస్ 20 పేసోస్. మనకి ఇండియాలో 50 రూపీస్ లాగా ఈ 50 పేసోస్ 200 నోట్. కన్వర్షన్ ఎలా అంటే మన ఇండియన్ రూపీస్ 5 రూపీస్ ఇస్తే వీళ్ళు ఒక పేసో ఇస్తారు. అంటే మెక్సికన్ కరెన్సీయే రేట్ ఎక్కువ. అంటే మన కరెన్సీలో 12,000, దానికి వీళ్ళు నాకు 2500 పేసోస్ ఇచ్చారన్నమాట. గ్రీన్ స్టాంప్ వేస్తారు. చాలా క్వశ్చన్స్ అడిగారు, ఒక్కడవే వచ్చావు, ఎందుకు వచ్చావు అని. అంటే ఇక్కడ డ్రగ్స్ అయ్యి ఎక్కువ కదా, ఆ డ్రగ్స్ గురించి వచ్చాను అనుకున్నారు మాట నా మొహం చూసి. 143. థ్యాంక్ యూ. కంఫర్టబుల్గా ఉన్నాయి ఆడ బస్సెస్. 42 మన సీట్. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చాం, డౌన్ టౌన్ అంటారు. సిమ్ కార్డ్ ఫైనల్లీ వి ఫౌండ్ ఇట్. ఇక్కడ సిమ్ కార్డు తీసేసుకున్నాం, లేకపోతే బిస్కెట్ అయిపోతున్నాం. టెల్సెల్ అంట, టెల్సెల్ ఈ నెట్వర్క్ బాగుంటుంది అన్నారు. డైరెక్ట్ ఇండియా లాగే మనం అటు ఇటు చూసుకుని జాగ్రత్తగా రోడ్డు దాటేయడమే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మెక్సికన్ ఫుడ్ తినబోతున్నాం. ఈడంగా షవర్మాలా పెట్టాడు బయట. టాకోస్ మెక్సికన్ ఫుడ్లో ఫేమస్ వచ్చేసి టాకోస్ అంటారు. రకరకాల టాకోస్ ఉంటాయి. ఇక్కడ ఏం పెట్టారు, పుదీనా చట్నీ, టొమాటో చట్నీ, ఆ పక్కదే సాల్సా అంటారు. ఉల్లిపాయలు టొమాటో కలిపారు, నిమ్మకాయ బద్దలు ఇచ్చారు. ఈ రెస్టారెంట్ మంచి ఫుల్గా ఉంది, చాలా ఫేమస్ అనుకుంటా. మధ్యాహ్నం ఓపెన్ చేస్తాడంట, నైట్ అర్ధరాత్రి 2 వరకు కూడా రన్ అవుతుందంట. టాకోస్ అంటే నార్మల్గా మనకి క్రిస్పీగానే లేకపోతే రేపల్లో చుట్టిస్తారు కదా, ఇలా అలా ఇవ్వలేదు. నీట్గా చికెన్ సెపరేట్గా ఇచ్చారు. ఇవి టాకోస్నేమో చపాతీలో ఇచ్చారన్నమాట. అది మనం చుట్టుకొని తినేయడం అంట. పొద్దున్నే లేచి టూర్కి బయలుదేరాను. ఇదేందా ఇది, ఈ మీటర్లు చూడండి, మన ఇండియాలో బయట ఉంటాయి కదా పల్లెటూరులో, అలా పెట్టారు కరెక్ట్గా. నేను ఇండియాలో లేను, మెక్సికోలో ఉన్నా అంటే ఎవరైనా నమ్మేలా ఉందా ఈ ఊరు? ఇదిగోండి పిన్ని గారు పొద్దున్నే బస్ స్టాండ్ దగ్గర టాకోలు అమ్ముతున్నారు. బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నా. వీళ్ళు తినే ఫుడ్లు కానీ చాలా సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ ఉండే గోల కానీ, హాంకింగ్ కానీ, బైకులు కానీ, అమ్మో చాలా క్లోజ్ ఇండియాకి. 7 ప్రపంచవంతంలో ఒకటైనా ఒక ప్రపంచవంతం చూడడానికి వెళ్తున్నాము. ఇదే మా బస్సు. మెక్సికోలో మనం ఎక్కడ ఉన్నాము, వీళ్ళ సబ్వే రైళ్ళు ఎలా ఉంటాయి, అదే మెట్రో రైళ్ళు ఎలా ఉంటాయి, జనాలు ఎలా బిహేవ్ చేస్తారని కల్చర్ గురించి చెప్తున్నాడు గైడ్. అప్పట్లో గుర్తుందా మీకు, మయన్ క్యాలెండర్లో 2012 ప్రపంచం అంతం అయిపోద్ది అన్నారు కదా, ఆ సింబల్స్ వాళ్ళ సింబల్స్ అంట. డబ్బులు ఇస్తే వాళ్ళ సింబల్స్లో మీ పేరు రాసిస్తారంట. ఇదే ప్రపంచ వింతల్లో ఒక వింత. ఇది మెట్లై ఎక్కకూడదు, అది గుడి, అది మాకు గుడి లాంటిది అని చెప్తున్నాడు. ఆ తెల్ల బట్టలు వేసుకున్న అతను మయన్ పూజారి అంట. మనలాగే మన హిందూ సంప్రదాయాలు ఉన్నట్టు వీళ్ళకి కూడా పూజలు ఉంటాయంట. పూజ చేస్తారంట, దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఏం దగ్గరికి రాకుండా. మామిడాకు తులసాకు ముంచి మనం తీర్థం ఇస్తాం చూసారా, అట్లా ఇస్తున్నారు. ఆకులతో తీర్థం ఇస్తున్నారు ఆయన కూడా. తలపైన గుండె దగ్గర మోకాలకి రాసుకోవాలంట. అంటే మనశ్శాంతినివ్వు, ఆరోగ్యం ఇవ్వు, మోకాలకి స్ట్రెంత్ ఇవ్వు అని చెప్పి. తర్వాత సాంబ్రాన్ని పొగేస్తున్నారు. దుష్టశక్తులు రావంట సాంబ్రాన్ని పొగెత్తే. ఈ చెట్నెల్లో ట్రీ ఆఫ్ లైఫ్ అంటారంట. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారు? ఇది బూరికి చెట్టు. మన సైడ్ బూరికి చెట్లు ఉంటాయి కదా, దూదొత్తది. ఆ చెట్టులకు పవిత్రమైన చెట్టు అంట. చాలా విచిత్రంగా ఉంది వినడానికి నాకైతే. మీరు అమెజాన్ ప్రైమ్ లో అపోకలిప్స్ అనే మూవీ ఉంది చూడండి. మనుషులను చంపేసి గుండె దేవుడికి అలా వేసేస్తారు చూసారా. మయన్ న్యూ క్యాలెండర్ మార్క్ చేయడానికి ఆ రిచువల్ లోనే సెలబ్రేట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకున్న డైరెక్టర్ సినిమా తీశాడు. వీధుల్లో నడుస్తుంటే నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నేను ఫోటోలు తీసి పంపితే మీరు ఎవరో ఇంకా నేను మెక్సికోలో ఉన్నట్టే నమ్మరు. వీడు ఇండియాలో ఏదో బొక్కలు స్ట్రీట్కి వెళ్ళిపోయి కొనికేస్తున్నాడు, ఫోటోలు పెట్టి వేస్తున్నాడు, వీడు బొసే వేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. కిరాణా స్టోర్స్ కూడా సేమ్. నువ్వు లోపలికి వెళ్తావు, బల్లలాగా ఉంటుంది, నడుగుతాడు, పట్టుకొచ్చేస్తున్నాడు, బిల్లు కట్టేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు అన్నమాట. అమ్మో మామూలుగా అది మామూలు ఇష్టం కాదు. వీటిని ఇగువానాస్ అంటారు. ఇగువానాస్ అంటే ఉడుములు లాంటి మాట.
మనకి కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తే వర్షం పడుతుందని అనుకుంటాం కదా, వీళ్ళ దీన్ని ఏం చేస్తున్నారంటే ఇగువానాన్ని పట్టుకోనంట కొండలో పెట్టి ఉట్టు కొట్టినట్టు కొడతారంట. ఉట్టు ఎప్పుడైతే కొడతారో అప్పుడు వర్షాలు వస్తాయని నమ్ముతారంట వీళ్ళు. ఇవన్నీ కూడా ఈ మయ్యన్ తెగ తలలో వాళ్ళ వస్త్రాలంకరణ ఆ తలలన్నీ పెట్టారు ఇంట్లో డెకరేషన్కి. కరెక్ట్గా మనకు కూడా 12 రాసులు ఉంటాయి కదా, రాశి ఫలాలు అవి అంటారు కదా, వీళ్ళకి కూడా అలా 12 ఉన్నాయి జొడియాక్స్. ఇవి వాళ్ళ సింబల్స్ అంట. పురులు గిర్లు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళ ఏంటో, వీళ్ళ పద్ధతులు ఏంటో, వీళ్ళ వ్యవహారం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చెప్పాను ఇంకా చెప్పి 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 విసుగొచ్చి వదిలేసాను ఇంకెళ్ళి. ఇదిగో ఐడమ్మ, ఇప్పుడైనా చెప్పాను వీళ్ళకే. ఇది మళ్ళీ ఇక్కడ రంగులు పురులు ఎట్టేసారు అప్పుడే. మొత్తానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న చిచినజ్జ దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాం టికెట్ తీసుకొని. ఇక్కడ నుంచి మా టూర్ గైడ్ ఎత్తనంట, లోపలికి తీసుకెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. ఇక్కడే పుట్టి పెరిగాడు అంట కుర్రోడు. Mis amigos, how's it going so far? Oh my God. We just Seems to me started. like if you need a couple of tequilas, eh? UK, Canada, USA, Ireland, India. India, Ireland too. Oh, finally. ఇదే ఆ ప్రపంచం ఎంత చిచినజ్జ అంటారు. టెంపుల్ ది కూకుల్కన్ అని కూడా అంటారు వీళ్ళు లోకల్స్ అయితే. We come from 48 steps away, and 48 steps away, the nose, the door, the speaker, the staircase was lined up center. Yes or no? Yes. Can you see it now? ప్రపంచం ఎంత అయితే మీకు చూపించాను, కానీ దీని గురించి చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ ఉన్న గైడు రోడ్రిగో. And still work. But if we get out ourselves one step outside, కరెక్ట్గా డోర్కి ఎదురుగా నిలబడి క్లాప్ కొడితే పక్షి కూసినట్టు వస్తుందంట. ఒక అడుగు అటు ఇటు వేసి కొట్టారనుకోండి అసలు సౌండే రాదంట. ground level, it did sounds like a clap. But high level, it sounds like a bird. Pew, pew. Okay, you heard the chirping? Yeah. You heard it? Okay. ఇక్కడ మయన్ రాజులు పెద్ద పెద్ద సైన్యాలను వేసుకుని ఏమి ఫైట్లు చేసుకునేవారు కాదంట యుద్ధాలు. అటుపక్క నుంచి ఒకడు, ఇటు పక్క నుంచి ఒకడు. ఈ పక్కన 2 ఉన్నాయా, ఇటు పక్కన పైన రాజు కూర్చునేవాడు అంట, ఇటు పక్క పైన రాజు కూర్చునేవాడు అంట. ఈ రాజ్యానికి సంబంధించిన ఒక మనిషి వచ్చి, ఈ రాజ్యానికి సంబంధించిన ఒక మనిషి ఒక ఫుట్బాల్ లాంటిది ఒకటి ఉండేదంట, ఒక బంతిని. దాన్ని నడుముతో కొట్టి ఆ రింగులు ఉన్నాయి కదా, కుక్కలో ఉంది, ఆ కుక్కలో వేసేవారంట. ఎవడైతే ఫస్ట్ అందులో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు అంట, వేరే వాళ్ళు ఓడిపోయినట్టు అంట. అంతే అంట, సింపుల్. ఇంకేం చేస్తారు, ఓడిపోయినోడు తల తీసేసంట, నరికేసంట. ఆ పుర్రు మీద ఇక్కడ రబ్బర్ అయ్యి కలెక్ట్ చేసి రబ్బర్ అంతా రాసి దాన్ని బాల్ కింద ఆడతారంట. మంచి మంచి కట్టుబాట్లు. కరెక్ట్గా కిందేమో గోడ మీద ఆ మైన్స్కి సంబంధించిన సింబల్స్ మనకు గుళ్ళు పైన ఉంటాయి కదా, అలాగా వీళ్ళు మయానికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం వాళ్ళు రాసుకున్నట్టున్నారు. రకరకాల సింబల్స్ అయ్యే ఉన్నాయి గోడ మీద. ఇవన్నీ అయ్యే ఇందాక మనం కొట్లో చూసాం కదా, రాశి ఫలాలు వీళ్ళ సింబల్తో పేర్లు రాస్తారు అన్నాను కదా, అవన్నీ ఇక్కడ నుంచే తీసుకున్నారు అవన్నీ రాయడానికి. ఇది అపోకలిప్టో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దానిపైనే అక్కడ పైన నల్లకి కనబడుతుంది చూసారా, అక్కడ బలిచ్చేసేవారంట. ఆ రక్తానికి ఆ మట్టి అంతా కూడా రక్తం అలాగా ఆక్సిజన్ అయ్యి తగిలి నల్లగా అయిపోయి మెట్ల మీద అంతా రక్తం ట్రేస్లు ఉన్నాయంట టెస్టులు చేస్తే. ఈ కిందలాగా పిల్లర్లో స్తంభాల్లో కనబడుతున్నాయి చూసారా, బలిచ్చిన ఒక్కొక్కడికి ఒక్కో పిల్లర్ కట్టేవారంట. అంటే సంవత్సరానికి ఒక్కనే బలిచ్చేవారంట. ఆ సంవత్సరం అంతా మంచిగా జరగాలని చెప్పి దేవుడికి బలిచ్చేసి ఒక పిల్లర్ కట్టేవారంట ఆడికి గుర్తుగా. అలాగే ఇక్కడ ఇంచుమించు 900 పిల్లర్లు ఉన్నాయంట. అంటే ఇంచుమించు 900 సంవత్సరాలు బలిచ్చారని మీనింగ్. ఆ మయన్స్ అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి ఇలా రెడీ అయ్యారు. ఫోటోలు దిగొచ్చి కావాలంటే వెళ్తాం మనం. వీళ్ళలో చాలామంది ఆ తెగకి సంబంధించిన వారసులేనంట. వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు అవి చేసుకుంటున్నారంట. ఆ తెగకి సంబంధించిన వాళ్ళే ఉంటారంట మోస్ట్లీ కూడా. ఇక్కడ నుంచి కావాలంటే సోవనీర్స్, ఈ చిచినజ్జకి సంబంధించిన ఐటమ్లు అన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా చాలా షాపులు ఉన్నాయి. ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ అంతా కూడా షాపులు ఉన్నాయి ఇక్కడ. డే టూర్లో భాగంగా నెక్స్ట్ అట్రాక్షన్కి వచ్చేసాము. సెనోటెస్ అంటారు. సెనోటెస్ అంటే సింక్ హోల్. మీకు ఎలా చెప్పాలి, నేల మీద ఒక బావిలాగా న్యాచురల్గా ఫామ్ అయిందన్నమాట.
ఈ రిసార్ట్కి మనోడు బ్యాండ్ వేస్తున్నాడు, ఐజాక్. బయట వాళ్ళు నాటలోడు అంట. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, బూరికి చెట్టును వెళ్ళ ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటారని. ఆ లోపలంతా గుళ్ళ కింద ఉంటుంది, డొల్ల ఏముండదు, కానీ చెట్టు మాత్రం ఇంత హైట్ ఎదుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఒక రిసార్ట్ లాంటిది. ఇక్కడ మనకి ఫుల్గా ఫుడ్ పెట్టి తర్వాత సెనోటెస్ అని ఉంటుంది బావిలాగా, అందులో మనం ఈత కొట్టచ్చు. ఆడే తీసుకెళ్తాడంట గైడ్. ఇక్కడ కనబడుతున్నాడు కదా ఒక అతను బంతితో ఆటలాడుకుంటున్నట్టు, మయన్ సచ్చిప్ అనుకుంటున్నాం కదా, ఆ బాల్ తోటే ఇంతకుముందు ఆ బాల్ లోపల పుర్రు ఉంటుంది ఒరిజినల్గా, దాంతో ఆట ఆడేసి ఎవరు విన్ అయ్యారు ఎవరు లూజ్ అయ్యారు అని చెప్పి డిసైడ్ చేసేవారు అనమాట. అప్పట్లో మయన్స్ ఈ గెటప్లో ఉండేవారు అని చెప్పి గైడ్ చెప్తున్నాడు. ఇందులో ప్రస్తుతానికి పుర్రు ఏమి లేదు, ఓన్లీ రబ్బరే ఉంది. ఇంతకుముందు మాత్రం పుర్రులు ఉండేవి, మనిషి పుర్రులు అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి మాస్క్ వేసుకొని చూపించరా మా వాళ్ళకి అన్నాడు. ఇడుగా మాస్క్ వేసుకుంటున్నాడు ఈ కుర్రాడు. కావాలంటే మనం అబ్బాయితో ఫోటోలు అవి దిగాలి, టిప్ ఇవ్వాల్సి ఉంటుంది ఫోటోలు అవి దిగినందుకు. వాళ్ళకి ఇదే జీవనాధారం అంట. ఇక్కడ కావాలంటే మెక్సికన్ టకీలా అంటే మందు, అదే రకరకాల మెక్సికన్ టకీలాలు ఉంటాయి, మీరు టేస్ట్ చేయొచ్చు, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. మన చేతికున్న బ్యాండ్ చూపించి ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి ఫుడ్ కుమ్మేయచ్చు. రండి వెళ్ళి కుమ్మేద్దాం, మెక్సికన్ ఫుడ్ తిందాం మంచిగా. బఫే, అన్లిమిటెడ్ ఫుడ్, ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఏయో మడతెట్టేసిన ఒడియాల్లాగా ఉన్నాయి, పాస్తా, ఏయో పొటాటోస్, వెజిటేబుల్స్, రకరకాల ఐటమ్లు ఉన్నాయి. అన్నీ కూడా మెక్సికన్ ఫుడ్. నేను ఇంక ఈ ఫుడ్ కుమ్మేస్తాను, మంచి ఆకలి మీద ఉన్నాను. మీరు కూడా మీ ఇంట్లో బిర్యానీ వండుకుని తినేయండి. సెనోటే సెనోటే అంటున్నాను కదా ఇందాక నుంచి, దీన్ని చిచికాన్ సెనోటే అంటారు. చూసారా, నేల మీద ఏదో గుంత తవ్వినట్టు ఉంది కదా, గుంత తవ్వినట్టుండి ఒక బావిలో ఉంటుంది ఇది. లోపల జనాలు అందరూ ఈత కొడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, దీన్ని ఎవరో మనుషులు ఎవరో తవ్వింది కాదు, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది ఎట్లా ఫామ్ అయింది, న్యాచురల్గా ఎలా వచ్చింది అని చెప్పి జనాలు అందరూ అందులో స్నానం చేస్తున్నారు, మంచిదేనా హెల్త్కి అని చెప్పి మీకున్న డౌట్లన్నీ కూడా జాగ్రత్తగా వినండి, నేను క్లియర్ చేస్తా. ఇది కొబ్బరికాయలో నీళ్ళు ఉన్నట్టు లోపల భూమి లోపల గోళం షేప్లో ఉండి నీళ్ళు ఉంటాయంట. అంటే భూమిపైకి కనబడదు ఇలాగా, మనం ఎలా ప్రస్తుతానికి దిగుతున్నాం చూసారా, అప్పట్లో ఇది ఉండేది కాదంట. తర్వాత ఏమవుతుందంటే భూమిపైన వచ్చే కదలికల వల్ల, వర్షం కురవడం వల్ల దీని పైకొప్పు కూలిపోయి ఇలాగ చిల్లు ఇలా కన్నం బయట పడుతుందంట. అయితే మీకు ఇక్కడ కనిపించే రాడ్ అంతా కూడా సున్నపురాయి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చే వాటర్ అంతా కూడా ప్యూరిఫై అయిపోయి సురక్షితమైన నీరేనంట ఇదంతా కూడా. అంటే మనుషులు ఎవరు తాగరు కానీ మంచి నీరేనంట. ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే చిన్నదే. ఇక్కడ జనాలందరూ సేఫ్టీ జాకెట్లు వేసుకుని సరదాగా ఈతలు కొడుతున్నారు. కొన్ని ఉంటాయంట పెద్ద పెద్ద సెనోటేలు, అందులో ఏంటంటే ఆక్సిజన్ ట్యాంకులు వేసుకొని జనాలందరూ కూడా అలా లోపలికి వెళ్ళిపోతారంట. లోపల గుహల కింద ఉంటుందంట కొన్ని సెనోటేలు. సో గవర్నమెంట్ కొన్నిటికి మాత్రం టూరిస్టులకి తిరగడానికి ఇస్తుందంట, వేరే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ ఆక్సిజన్ ట్యాంకులన్నీ వేసుకుని వెళ్తారంట. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయంట. అందులోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు ఎలా తిరిగి రావాలో తెలియక అందులోనే చనిపోతూ ఉంటారంట. నాకైతే నూతిలోకి దిగి ఆకాశం వంక చూస్తున్నట్టు ఉంది. పైన చెట్లు, సూర్యుడు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. పదండి మనం కూడా దిగి ఈత కొట్టేద్దాం వీళ్ళతో పాటు. స్విమ్మింగ్ ఇన్ ద సెనోటేస్. గొయ్యి తవ్వుకొని నేల మీద బొక్కెట్టుకొని కింద నుంచి చూస్తున్నట్టు ఉంది. సడన్గా చెట్లన్నీ మీదడిపోతే ఏంటి పరిస్థితి చూసారా, ఎంత లోపలికి ఉంది ఇది. అటు పక్కకి దిగొద్దన్నారు, అటు పక్క లోతేమన్నా ఉందనుకుంటా. ఇలాగా చెక్కతో మెట్లన్నీ కట్టి ఇటు పక్కనే ఈత కొట్టుకోండి అన్నారు, అవతల పక్కకి వెళ్ళొద్దన్నారు. దిగడం అయితే దిగుతున్నాను, వాటర్ అంత క్లియర్గా ఏమి లేవు. ఇంకో ఫోన్కి వాటర్ ప్రూఫ్ కవర్ వేసి నీటిలో పెట్టాను కానీ అసలు ఏం కనబడట్లా, వేస్ట్. చెక్క మెట్లు అయితే బాగా కట్టారు కానీ జారిపోతున్నాయి. జనాలు అందరూ తడిచిపోయి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళారు కదా, నీళ్లు పడిపోయి ఉన్నాయి. నేనేమో ఒక చేత్తో వీడియో తీస్తా జాగ్రత్తగా నడుస్తున్నాను. పొరపాటున ఏమన్నా పడ్డామంటే అంతే ప్లాంతరపగడ అయిపోద్ది మనకి. ఇంకో చిచికన్ అని చెప్పి ఇక్కడ పులి హెల్మెట్ పెట్టారు, కావాలంటే పెట్టుకోవచ్చు. మనకు పట్టేలా లేదు ఇది, అది పెట్టుకుంటే టిప్స్ కావాలంటే ఇవ్వచ్చు. ఇంకో మా వాడు పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాడు, పట్టట్లేదు. ఇదిగో ఇక్కడ ఫోటో ఉంది కదా, మధ్యలో ఉన్న అతనే కుకుల్కాన్, వీళ్ళ దేవుడు మాట. అక్కడ ఒక హూప్ ఉంది కదా రింగ్ లాగా, ఆ రింగులో బాల్ వేసి వాళ్ళు ఆటలాడుకుంటారు. కాకపోతే బాల్ చేత్తో వేయకూడదు, నడుంతో కొట్టేయాలి. ఇదే అతని బొమ్మ. మళ్ళీ రకరకాల రిప్రజెంటేషన్స్. వీళ్ళ కుకుల్కాన్ దేవుడు, అతనికి ఫలహారాలు అన్నీ సమర్పించారన్నమాట.
ఇవన్నీ మయన్ సింబల్స్. ఏమి లేదు, కాలిపిల్లిలా తిరుగుతున్నాను ఈ రిసార్ట్లో అలా ఇలాగా. ఇంకా మీకు ఏమన్నా చూపించడానికి ఏమన్నా దొరుకుతాయా అని చెప్పి తిరుగుతూ ఉన్నాను అనమాట. రష్యా వాళ్ళకి వాడ్కా ఎలా ఫేమస్, మెక్సికన్ వాళ్ళకి టెకీలా ఫేమస్ మాట. ఎన్ని రకరకాల టెకీలాలో డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆ రేట్లన్నీ కూడా చెప్తున్నాడు ఈ క్యాండిడేట్. ఎందుకో మరి నాకు కుక్కలను చూడగానే వెళ్ళి తలనివ్వాలనిపిస్తుంది. ఇది పైగా ఆల్రెడీ తోకాడెత్తుంది మనల్ని చూసి. తోకాడించే డాగ్లు సేఫ్, పర్వాలేదు, మనల్ని ఏమి అటాక్ చేయవు. మనం మెక్సికోలోని వయడాయిడ్ అనే సిటీలో ఉన్నాము. ఇక్కడ మీకు కనిపించే చర్చ్ ఉంది కదా, దీన్ని శాన్ సర్వాసియో చర్చ్ అంటారు. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. దీన్ని ఇంచుమించు 15వ శతాబ్దంలో కట్టారంట. బ్రిటిషర్స్ మన ఇండియాను ఆక్యుపై చేసినట్టే స్పెయిన్ వాళ్ళు వచ్చేసి మెక్సికోని ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ లోకల్గా ఉండే జనాలు ఉంటారు కదా, వాళ్ళని మయన్స్ అంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ చర్చ్లో కొంతమంది స్పానిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అటాక్ చేసి ఊచకోత కోసి చంపేశారంట. అప్పుడు ఈ బిషప్ అయ్యి ఉంటారు కదా, అయ్యో చర్చిలో మరణాలు జరిగినాయి, మరికిలు పడిపోయింది అని చెప్పి ఉన్న చర్చిని కూల్చేసి 17వ శతాబ్దంలో మళ్ళీ కట్టారంట. ఇది అప్పట్లో స్పానిష్ వాళ్ళు ఉన్న కాలనీ మాట. మనల్ని పాండిచేరిలోని లేకపోతే గోవాలో పోర్చుగీస్ వాళ్ళు కాలనైజ్ చేసినట్టు ఇక్కడంతా కూడా స్పానిష్ వాళ్ళు ఈ కంట్రీని అధీనంలో తీసుకొని వీళ్ళందరినీ బానిసల కింద మార్చి వీళ్ళతో పనులు అవి చేయించుకొని ఈ దేశాన్ని అవి దోచుకున్నారన్నమాట వాళ్ళు. సరదాగా ఇక్కడ తిరుగుతున్నాను, ఈ కాలనీలో అంతా తిరుగుతున్నాను. ఇక్కడ రకరకాల షాపులు ఉన్నాయి. కరెక్ట్గా చూస్తే బిల్డింగ్లన్నీ చూసారా, డిఫరెంట్ కలర్స్లో ఉండి మనకి పాండిచేరిలోని యానావలోని చూసిన బిల్డింగ్ లాగా ఉన్నాయి కదా, అవే కలర్లో. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ సెబాస్టియన్ అని నాకు పరిచయం అయ్యాడు మెక్సికోలో. అబ్బాయి చెప్తున్నాడు అన్నమాట. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ గుమ్మాలు చూసారా మీరు, చాలా పెద్దగా ఉన్నాయి. అప్పట్లో వీళ్ళ గుర్రాలను వేసుకొని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయేవారంట. అందుకని చెప్పి ఇంటి గుమ్మాలు చాలా ఎత్తుగా కట్టుకునేవారంట. వీళ్ళ ఫ్యాన్సీ షాపులు కూడా మన షాపుల్లాగా ఉన్నాయి చూడండి కరెక్ట్గా. ఇక్కడ కూడా వీళ్ళ బండ్లు ఎక్కువ వాడతారంట. చూసారా, చిన్న మోపెడ్లు, మోటార్ సైకిల్ లైన్ ఉన్నాయి. ఇదేదో మొబైల్ షాపు, సేమ్ మన ఇండియాలో ఉన్న షాపుల్లాగే కనబడుతున్నాయి. నాకు చాలా సిమిలర్గా ఉందని చెప్పి అంటూ ఉన్నాను కదా పదే. తర్వాత వీళ్ళు ఇక్కడ గోల కూడా, వీళ్ళు బైక్లో హార్న్లు గోల, వీళ్ళు ఎక్కువ మోటార్ సైకిల్ వాడడం. అంటే నేను కెనడాలో ఇంతమంది మోటార్ సైకిల్ వాడడం నేను చూడలేదు, కానీ మెక్సికోలో మాత్రం చాలామంది మోటార్ సైకిల్ వాడుతున్నారు. టూర్ గైడ్తో సరదాగా మాట్లాడుతున్నాను. మెక్సికో ఇండియా చాలా దగ్గరగా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. కొబ్బరి చెట్లు, జనాలు అందరూ కూడా చాలా సిమిలర్గా కనబడుతున్నారంటే చెప్తున్నాడు. సున్నాను కనిపెట్టింది ఒకేసారి ఇండియన్స్, మెక్సికన్స్. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో కూడా సేమ్, మయన్స్ ఇండియన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ అని చెప్పి చెప్తున్నాడు గైడ్. ఐడి అమ్మ ప్లేస్ ఉంది. టూర్ గైడ్ వండర్ఫుల్ అసలు. అమిగో టూర్స్ అని చెప్పి బుక్ చేశాను. నాకైతే చాలా బాగుంది ఈ టూర్. ఇది మస్ట్ గో అంటాను నేనైతే. అండ్ అమిగో టూర్స్ని అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మనం ఏం ప్రమోట్ చేయడం అన్నట్టు కాదు, కానీ పైసా వసూలు, అది పైసా వసూలు వ్యవహారం అన్నట్టు. పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మనం ఇక్కడ నుంచి హోటల్కి 6 గంటలు నడాలి. ఇంకా మిగతా మెక్సికో టూర్ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము.